అందరికీ ఆప్తుడు. పేరు శ్రీమతి గంభీరం. వయస్సు 68 సంవత్సరాలు. ఊరు పయన్గోయల్. మా అమ్మగారి ఊరు పయన్గోయల్, అత్తగారి ఊరు పుదుపాళ్యం. నాకు శ్రీ స్వామి సంచరిస్తున్న రోజుల నుంచి తెలుసు. మేము మా ఇంటి వద్ద టిఫిన్ కొట్టు పెట్టుకొని ఉండేవాళ్ళం. కొట్టుకు కావలసిన సరుకులు కొనడానికి కలశపాకం వెళ్తున్నప్పుడు కానీ, తిరిగి వచ్చేటప్పుడు కానీ శ్రీ స్వామి కనిపిస్తే మేము వారికి నమస్కరించుకునేవాళ్ళం. నాకు సుమారు 12-13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒకసారి శ్రీ స్వామి పయన్గోయల్కి వచ్చారు. నేను శ్రీ స్వామిని మా ఇంటికి రమ్మని ఆహ్వానించాను. వారు మా ఇంటికి వచ్చారు. పీట వేసి వారిని కూర్చోబెట్టి ఆకు వేసి వారికి భోజనం వడ్డించాను. నెయ్యి వేడి చేసి తీసుకురావడానికి పొయ్యి వద్దకు వెళ్ళాను. అప్పుడే ఎవరో ఒక వ్యక్తి, మగ సంతానం లేని ఇంటిలో శ్రీ స్వామి భోంచేయరు అన్నాడు. నేను నెయ్యి వేడి చేసి తెచ్చేటప్పటికి శ్రీ స్వామి ఆకు ముందు నుండి చివాలను లేచారు. ఏమిటి స్వామి అని నేను అడగగానే శ్రీ స్వామి, నేను ఇప్పుడే రామచంద్రంతో పెరుగన్నం తెప్పించి భోంచేసి వచ్చాను, ఇప్పుడు వద్దు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ రోజు శ్రీ స్వామికి భోజనం పెట్టాలన్న నా కోరిక అలా నెరవేరకుండా పోయింది. మా వీధి చివర ఉండే సుబ్రహ్మణ్యం అనే 16 ఏళ్ల కుర్రాడు వారింటికి భోజనానికి శ్రీ స్వామిని తీసుకెళ్లి అన్నం సాంబారు కలిపి పెట్టాడు. వారు భోజనం చేసి వాళ్ళ ఇంటి అరుగుపై పడుకున్నారు. 1 గంట తర్వాత చూస్తే వారు అక్కడ లేరు. అందరూ వారి కోసం అంతటా వెతికారు. చివరకు వారికి శ్రీ స్వామి శ్మశానంలో కనిపించారు. పయన్గోయల్ నుండి ఎక్కడికైనా వెళ్ళాలంటే విల్వారిని వెళ్ళి అక్కడ బస్సు ఎక్కాలి. నాకు వివాహం జరిగిన తర్వాత నేను, నా భర్త పుదుపాళ్యం నుండి మా అమ్మగారింటికి వచ్చాం. మా అమ్మమ్మకు అనారోగ్యంగా ఉందని తెలిసి ఆమెను చూడ్డానికి వెళుతూ బస్సు కోసం విల్వారిని వెళుతూ ఉండగా, విల్వారినికి సమీపాన గల కాళికాలయం దగ్గర శ్రీ స్వామి భుజానికి ఒక మూట తగిలించుకొని వస్తూ కనిపించారు. నేను వారిని నా భర్తకు చూపించి వారి వద్దనున్న మూటను తీసుకోమని చెప్పాను. నా భర్త భయంతో వారి వద్ద నుండి మూటను తీసుకోలేదు. నేను శ్రీ స్వామిని అక్కడ ఉన్న చింత చెట్టు కింద కూర్చోబెట్టి నేను తీసుకొని వెళుతున్న మురుకులు, సమోసాలలో కొన్నింటిని శ్రీ స్వామికి సమర్పించుకున్నాను. వారు తినిన తర్వాత, నువ్వు అనుకున్నది కలిసి వస్తుంది, వెళ్ళు, నువ్వు వెళ్ళడానికి బస్సు రావడానికి సరిపోతుంది, 5 సంవత్సరాల నమ్మకం, వెళ్ళు అన్నారు. మేము వెళ్ళేసరికి శ్రీ స్వామి చెప్పినట్లుగానే బస్సు వచ్చింది. మేము క్షేమంగా మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళాం. మా అమ్మమ్మ ఆరోగ్యం కుదుటపడి శ్రీ స్వామి సూచించినట్లుగానే తర్వాత 5 సంవత్సరాలు జీవించింది. మా అక్కగారి అబ్బాయికి అనారోగ్యం కలిగింది. ఆమె ఆ అబ్బాయిని తీసుకొని శ్రీ పూండీస్వామి దర్శనానికి వచ్చి పిల్లవాడికి ఆరోగ్యం ప్రసాదించమని ఆర్తిగా వారిని ప్రార్థించింది. పూండీస్వామి ఆ పిల్లవాడికి ఊది పెట్టి, ఇక మీదట బండ మీద పడినా నీకు చావు రాదు, వెళ్ళు అని వాడిని ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆ అబ్బాయికి ఆరోగ్యం చేకూరి ఎంతో ఆనందంగా ఉన్నాడు. నాకు 2 అబ్బాయిలు. మా పెద్దబ్బాయి నెలల బిడ్డగా ఉన్నప్పుడు అనారోగ్యం వచ్చింది. నేను వాడిని 11 నెలల వయసులో శ్రీ స్వామి దర్శనానికి తీసుకుని వచ్చి వాడి అనారోగ్యాన్ని గురించి శ్రీ స్వామికి విన్నవించుకున్నాను. శ్రీ స్వామి నాతో, వీడిని పెట్టుకొని రాళ్ళు ముళ్ళు ఏరి అడవిలో కట్టెలు కొట్టి ఎలా జీవనాన్ని సాగిస్తావు అని అదే మాటను పదే 3 సార్లు అన్నారు. తర్వాత వాడికి ఊది పెట్టి ప్రాణానికి ముప్పు లేదు, బాగైపోతుంది అని ఆశీర్వదించారు. శ్రీ స్వామి కృపతో వాడి ఆరోగ్యం కుదుటపడింది. మా పెద్దవాడు ఏదీ పట్టించుకోడు. చిన్నవాడికి ఏ మాటకైనా ముందుగా కోపం ముంచుకొస్తుంది. దాయాదులతో కూడా నాకు చాలానే బాధలున్నాయి. అదే విషయాన్ని శ్రీ స్వామి నా పిల్లలను రాళ్ళు ముళ్ళుగాను, నా బాధలను అడవిలో కట్టెలు కొట్టడంగాను సూచించారని తెలిసింది. మేము 3 అక్కా చెల్లెళ్ళం. మా అక్కకు కాలు కుంటి. అందుకని మా నాన్న మా అక్కకు మా ఇల్లు రాసి ఇద్దామని నిర్ణయించారు. మా చెల్లెల్ని 2వ వివాహం చేసుకుంటున్న వ్యక్తికిచ్చి వివాహం జరిపించారు.
ఒకరోజు మా చెల్లెలు మా ఇంటికి వచ్చి నన్ను వెంటనే బయలుదేరి రమ్మని బలవంతం చేసి తనతో పాటు నన్ను శ్రీ పూండీ స్వామి దగ్గరికి తీసుకువచ్చింది. వచ్చేటప్పుడు నాతో, అక్కకు ఇల్లు రాసిచ్చారు కదా, మరి పొలాలను ఏం చేస్తారు అన్నది. ఆ మాటలతో శ్రీ స్వామిని దర్శించుకోగానే నాకు దుఃఖం ముంచుకు వచ్చి బోరుని ఏడ్చేశాను. ఎందుకు నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నావు? విల్వారంలో కుష్ఠరోగానికి హాస్పిటల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఒళ్ళు చూపెట్టుకోండి. గొర్రె ఎవరిని నమ్ముతుంది? యజమాన్నా కసాయివాణ్ణా? నీకు శుద్ధి బుద్ధి లేదా? ఉన్నదేదో తీసుకువెళ్ళు అన్నారు శ్రీ స్వామి. ఈ మాటలన్నీ మా చెల్లి వింటూనే ఉంది. ఇంటికి వచ్చాక తెలిసిన విషయం ఏమిటంటే, మా చెల్లెలు తనకు రెండో పెళ్లివాణ్ణి ఇచ్చి చేసినందుకు గాను ఆమె మా తండ్రి వద్ద నుండి పొలాలన్నీ తన పేర దొంగతనంగా వ్రాయించుకొని నాకు చెప్పకుండా దాచిపెట్టింది. బంగారం కూడా 3 సవరాలు మాత్రమే నాకు ఇచ్చి మిగిలిన దాన్ని మా అక్క చెల్లెళ్ళు పంచుకున్నారు. శ్రీ స్వామి చెప్పినట్లే నేను వాళ్ళు ఇచ్చిన దాంతో తృప్తి పడవలసి వచ్చింది. ఒక స్త్రీ తన పసిబిడ్డతో శ్రీ స్వామి దర్శనానికి రాగానే శ్రీ స్వామి కిరోసిన్ వాసన, దూరంగా వెళ్ళు అన్నారు. అక్కడే ఉన్న నాకు వారి మాటలు అర్థం కాలేదు. వెంటనే నేను ఆమెను కారణం అడిగాను. ఆమె తాను పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉన్నానని, అందువల్లనే శ్రీ స్వామి అలా అని ఉంటారని చెప్పింది. కొన్నాళ్లకు ఆమె పసిబిడ్డ చనిపోయింది. ఒక ఆమె బంగారు గొలుసు పోగొట్టుకున్నది. ఆమె శ్రీ స్వామిని దర్శించుకొని వారికి తన గొలుసును పోగొట్టుకున్న విషయం చెప్పి అది తిరిగి దొరికేలా అనుగ్రహించమని ప్రార్థించింది. ఆమె వారితో, మంచిది, పొలం దున్నేటప్పుడు దొరుకుతుంది, ఇప్పుడు దొరకదు అన్నారు. 1 సంవత్సర కాలం గడిచినా గొలుసు దొరకలేదు. పొలానికి ఎరువు కోసం వాళ్ళు ఎరువు దిబ్బలో నుంచి కొంత ఎరువుని తీసుకొని పొలానికి వేసి పొలం దున్నుతున్న సమయంలో శ్రీ స్వామి చెప్పినట్లుగానే గొలుసు నాగలికి తగులుకొని కనపడింది. నా భర్త అనారోగ్యంగా ఉన్న సమయంలో ఒకసారి నేను శ్రీ పూండీ స్వామిని దర్శించుకొని తిరిగి ఇంటికి బయలుదేరడానికి అనుమతి కోరాను. వారు నిర్లిప్తంగా, సరి వెళ్ళు, ఏం చేసేది అన్నారు. వారెందుకు అలా అన్నారో నాకు అర్థం కాలేదు. నేను ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళిన నెల లోపలే నా భర్త మరణించాడు. శ్రీ స్వామి సమాధి చెందే కొద్ది రోజుల ముందు నేను మినప్పప్పుతో చేసిన బోండాలను, చక్కెర వేసి కాచిన పాలను శ్రీ స్వామికి సమర్పించుకున్నాను. వారు ఆరగించిన తర్వాత వారి వద్ద సెలవు తీసుకుని తిరిగి బయలుదేరాను. తర్వాత 10-15 రోజుల్లో శ్రీ స్వామి మహాసమాధి చెందారు. శ్రీ పూండీ స్వామిని దర్శించుకున్న భక్తులు వారి లీలలన్నీ అచ్చం శ్రీ షిరిడీ సాయిబాబా లీలల్లాగే ఉంటాయంటారు. శ్రీ సాయిబాబానే శ్రీ పూండీ స్వామి, శ్రీ పూండీ స్వామియే శ్రీ సాయిబాబా అని నా నమ్మకం. ప్రాణభిక్ష. పేరు ఓం శక్తి లక్ష్మణన్. వయస్సు 70 సంవత్సరాలు. ఊరు కాపళూరు. నా స్వగ్రామం కాపళూరు. 4 సంవత్సరాల క్రితం నేను నా నివాసాన్ని పూండీకి మార్చాను. నేను మొదటిసారి శ్రీ స్వామిని కలశపాకంలో దర్శించుకున్నాను. ఒకసారి శ్రీ స్వామి కాపళూరు వచ్చి వినాయకుడి గుడిలో 2 గంటల సేపు కూర్చున్నారు. అప్పుడు అందరం అక్కడికి వెళ్ళి శ్రీ స్వామికి నమస్కరించుకున్నాము. శ్రీ స్వామి పూండీలోని అరుగు మీద కూర్చున్నప్పటి నుండి మా కుటుంబంలోని అందరం వచ్చి వారి దర్శనం చేసుకుని వెళుతూ ఉండేవాళ్ళం. మేము మా కుటుంబ వ్యవహారాలన్నింటినీ శ్రీ స్వామికి విన్నవించుకునేవాళ్ళం. వారు మంచి జరుగుతుంది అని ఆశీస్సులు ఇచ్చేవారు. నాకు పిల్లలు పుట్టి మరణిస్తూ ఉండేవారు. ఒకసారి శ్రీ స్వామిని నాకు సంతానం కలిగి వారు చక్కగా జీవించాలని ఆర్తిగా ప్రార్థించాను. శ్రీ స్వామి కరుణతో వారి ఆశీస్సులు ప్రసాదించారు. ఆ తర్వాత నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, మళ్ళీ ఒక అబ్బాయి కలిగారు. మా పెద్దబ్బాయి పుట్టినప్పుడు వాడిని తీసుకుని వచ్చి శ్రీ స్వామి ఒడిలో ఉంచి వాడికి పేరు పెట్టవలసిందని ప్రార్థించాను. శ్రీ స్వామి మన్ను అని పేరు పెట్టు అని ఊది పెట్టి వాడికి ఒక చేతికి ఒక చాక్లెట్ ఇచ్చారు. రెండవ చేతిలో 25 పైసల నాణెం ఇచ్చి మంచిది అని ఆశీర్వదించారు. వారి కృప వల్ల మేమంతా సుఖ సంతోషాలతో చల్లగా ఉన్నాము. బదావేకి ఒక కుమారుడున్నాడు. వాడికి ముందు వెనుక చాలామంది పిల్లలు పుట్టారు, కానీ పుట్టిన కొంతకాలానికి మరణించారు.
అతని మామగారి ప్రోద్బలంతో అతను భార్యాబిడ్డల్ని తీసుకొని షిరిడీ వెళ్ళాడు. వాళ్ళ బాబాకు వాళ్ళ కష్టాలేమీ చెప్పుకోలేదు. అతని భార్య మాత్రం మనసులో తనకు పుట్టబోయే పిల్లలు దీర్ఘాయువు కలిగి ఆరోగ్యంగా ఉండేటట్లు దీవించమని కోరుకుంది. బాబా ఆమె తలపై తమ హస్తాన్నుంచి ఏమీ చింతపడవద్దు అని ఆశీర్వదించారు. ఆ తర్వాత వారికి 3 కుమారులు, 1 కుమార్తె పుట్టారు. ఒక కుమారుడు మాత్రం 17 సంవత్సరాల వయసులో చనిపోయాడు. మిగిలిన వారందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారు. శ్రీ సాయి భక్త అనుభవ సంహిత. రేడియో సేద్యం. పేరు జనార్దనన్. వయస్సు 60 సంవత్సరాలు. ఊరు కలశపాక్కం. శ్రీ స్వామి పోలూరాన్ కాలు వంతెన మీద కూర్చుని ఉండగా మొదటిసారి నేను వారిని దర్శించుకున్నాను. ఆ దారిని వెళ్ళేవాళ్ళు శ్రీ స్వామికి చాక్లెట్లు, సిగరెట్లు సమర్పించేవాళ్ళు. శ్రీ స్వామి రాకెట్లు వదులుతారు, బాంబులు వేస్తారు. సంపత్తు, బీడీ ధర పెరిగిపోయింది, దేశం చెడిపోతుంది, ఇలా ఏమిటేమిటో మనకు అంతుపట్టని రీతిలో ఎవరితోనో మాట్లాడుతున్నట్లుగా అంటూ ఉండేవారు. ఒకసారి తచ్చాంబాడి నుంచి ఒక సాధువు వచ్చారు. ఆయన ద్రౌపదమ్మ ఆలయం సమీపాన శ్రీ స్వామిని పరుండబెట్టి ఆయనపై బాగా నీళ్లు పోశాడు. ఆ తర్వాత శ్రీ స్వామిని కూర్చోబెట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వలె వారికి నామాలు పెట్టి అలంకరించి పూజ చేశాడు. ఆయన శ్రీ స్వామికి అలా చేయడం మాకెవరికీ నచ్చలేదు. ఎంతో ఎబ్బెట్టుగా తోచింది. ఆయన్ను పంపించి వేయాలని నిర్ణయించుకొని అలాగే ఆయన్ను అక్కడి నుండి పంపివేశాము. శ్రీ స్వామి అరుగు మీద స్థిరంగా కూర్చున్న తర్వాత మా గ్రామం నుండి పూండీకి వచ్చే దారిలో నేను ఒక కొట్టు పెట్టాను. శ్రీ స్వామి దర్శనార్థం వచ్చే భక్తులు పూలు, పండ్లు, చాక్లెట్లు, బిస్కెట్లు మొదలైనవి మా కొట్లో కొనుక్కు వెళ్ళేవారు. ఒకరోజు శ్రీ కృపానంద వారియర్ ఆ దారిలో వెళ్ళారు. నేను వారిని సైకిల్పై అనుసరించాను. శ్రీ కృపానంద వారియర్ శ్రీ స్వామిని దర్శించుకొని అక్కడే కూర్చున్నారు. శ్రీ స్వామి డబ్బు పిచ్చి పట్టుకున్నవాడు వచ్చాడు అన్నారు. ఆ మాటలు నాకు చాలా స్పష్టంగా వినపడ్డాయి. శ్రీ స్వామి ఆ మాటల్ని ఎవరిని ఉద్దేశించి చెప్పారో తెలియదు, కానీ వెంటనే కృపానంద వారియర్ అక్కడి నుంచి లేచి ఎదురుగా ఉన్న మండపంలో కూర్చున్నారు. ఒకరోజు కృపానంద వారియర్ నాతో తాము ఓ రోజు వేదికపై ఉపన్యసిస్తుండగా శ్రీ పూండీ స్వామి శ్రోతగా వచ్చి విన్నారని, ఉపన్యాసం ముగిసిన వెంటనే తాను పూండీకి వచ్చి శ్రీ స్వామిని దర్శించుకున్నానని చెప్పారు. పిల్లూరు నుంచి ఒక రైతు వచ్చి శ్రీ స్వామిని దర్శించుకొని తన కుమారుడు రేడియో కొనివ్వమని పేచీ పెడుతున్నాడని వారికి విన్నవించుకున్నాడు. వారు వెంటనే, నువ్వు మాట్లాడకుండా ఒక ట్రాన్సిస్టర్ కొనిపెట్టవలసింది కదయ్యా అని మళ్ళీ రేడియో కొనిచ్చి దాన్ని నాగలికి తగిలించుకొని దొన్నమని చెప్పయ్యా అన్నారు. శ్రీ స్వామి మాటలకు అక్కడున్న భక్తులు భక్కున నవ్వారు. ఒకరోజు గవర్నర్ జట్టి శ్రీ స్వామి దర్శనానికి వచ్చారు. ఆయనకు 2 కుమార్తెలట. ఎంత ప్రయత్నించినా వారికి వివాహం జరగటం లేదట. ఆ సమస్య పరిష్కారం కోసం ఆయన శ్రీ స్వామి దర్శనార్థం వచ్చారు. శ్రీ స్వామికి తన సమస్యను తెలియచేశాడు. శ్రీ స్వామి అంతా విన్నారు. ఇంతలో సుబ్రహ్మణ్య స్వామి వారి సమస్యకు పరిష్కారం సూచించవలసిందిగా శ్రీ పూండీ స్వామిని ప్రార్థించారు. శ్రీ స్వామి, ఆయన ఎవరు అని అడిగారు. సుబ్రహ్మణ్య స్వామి గవర్నర్ అని చెప్పాడు. అప్పుడు శ్రీ స్వామి, గవర్నర్ కదా, ఆయన ఇంటికి వెళ్ళి ఎవరు అమ్మాయిని కావాలని అడుగుతారు, వారే అబ్బాయిని వెతుక్కోవాలి అన్నారు. గవర్నర్ శ్రీ స్వామికి నమస్కరించుకొని సెలవు తీసుకొని వెళ్ళాడు. శ్రీ స్వామి మహిమ వ్యాపించే కొద్దీ వారి వద్దకు వచ్చే భక్తుల సంఖ్య అధికం కాసాగింది. నేను శ్రీ స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు వారికి ఒక చాక్లెట్లు, ఫ్యాషన్ షో సిగరెట్టు తీసుకొని వచ్చి చాక్లెట్లు వారికి తినిపించేవాడిని. ఒక్కోసారి తినేవారు, ఒక్కోసారి అక్కడ పెట్టమని చెప్పేవారు. తర్వాత సిగరెట్ నోట్లో ఉంచి వెలిగిస్తే కాల్చేవారు.
శ్రీ స్వామి మహిమను భక్తులంతా కీర్తిస్తుంటే ఎన్నో రోజులు వారికి సమీపంలో ఉండి కూడా నేను వారి మహత్యాన్ని సంపూర్ణంగా గుర్తించినందుకు బాధపడుతూ ఉంటాను.